వేరే వాళ్ళ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయొచ్చా అనేసి అడుగుతున్నారు. వేరే వాళ్ళ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరే ఉన్నారు, మీరు ఒక వీడియో క్రియేట్ చేశారు, మీ వీడియో తీసుకుని వేరే వాళ్ళు ఎవరైనా వాయిస్ ఓవర్ ఇస్తాము అంటే మీరు ఊరుకుంటారు చెప్పండి? అంటే ఇప్పుడు మీకు ఎక్కువ వ్యూస్ రాలా, మీరు సరే మీ వీడియో తీసుకున్నారు, వాళ్ళు వాయిస్ ఇచ్చారు, వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది చెప్పండి? సో అంతే కదా, ఎవరికైనా అంతే కదా. సో అట్లా ఇప్పుడు ఫర్ సపోజ్ నా వీడియో మీరు యూజ్ చేశారనుకోండి, లేకపోతే మీ వీడియో నేను యూజ్ చేశాను అనుకోండి, మీకు రైట్ ఉంటుంది, మీకు కాపీ రైట్ వేసే రైట్ ఉంటుంది నా మీద. సో అట్లా ఎవరికైనా కాపీ రైట్ వేసే రైట్ అయితే ఉంటుందండి, ఇది మానిటైజేషన్ అయిన తర్వాత అయితే కనుక. సో ఖచ్చితంగా మనకి అప్లోడ్ చేసిన డేట్ తెలిసిపోతుంది కదా, ఎవరైతే ఫస్ట్ అప్లోడ్ చేస్తారో యూట్యూబ్లోకి వాళ్ళకే రైట్ ఉంటుంది అనమాట కాపీ రైట్ వేయడానికి. సో అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేసే వాళ్ళకి కూడా నేను ఆల్రెడీ చేశాను వీడియో కూడా, మీరు ముందు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. ఎందుకంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేయడం వల్ల ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు వ్యూస్ కోసం, అక్కడ ఎక్కువ వ్యూస్ వస్తాయి కదా. సో ఇన్స్టాలో పోస్ట్ చేసిన వెంటనే వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న దాన్ని యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. సో అప్పుడు ఎవరికి రైట్ ఉన్నట్టు? వీళ్ళకే ఎక్కువ రైట్ ఉన్నట్టు కదా. కానీ ఒరిజినల్ వీడియోస్ ద్వారా మళ్ళీ మనం చేసుకోవచ్చులేండి, అదేం పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. ఎందుకంటే ఒరిజినల్ వీడియో మన దగ్గర ఉంటుంది కదా, ఎడిట్ చేసిన వీడియో అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళు, బట్ ఒరిజినల్ వీడియో మన దగ్గరే ఉంటుంది కాబట్టి మనం ఎట్లయినా ప్రూవ్ చేసుకోవచ్చు మా ఫేక్గా వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు కంటెంట్ అనేసి. సో ఇంత రూల్స్ ఇంత ఇదిగా ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళ వీడియో ఎట్లా యూజ్ చేయగలం చెప్పండి? అసలు యూజ్ చేయకూడదు. వాళ్ళకి గ్యారంటీ రైట్ ఉంటుంది, మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా వాళ్ళకే రైట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఓన్ వీడియో కాబట్టి. అది మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే ఫ్రీ స్టాక్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మాత్రమే యూజ్ చేయాలండి, వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. కొన్ని డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట, అంటే మనకి ఫన్నీగా రైస్ ఉంటుంది కదా, రైస్తో చేశాను అనమాట. అది అంటే సబ్స్క్రైబర్స్ ఎంత, లైక్స్ ఎంత, ఫాలోవర్స్ ఎంత, వీడియోస్ ఎంత అనేసి. సబ్స్క్రైబర్స్ ఏమో కొన్ని, లైక్స్ తక్కువ, అలాగే వీడియోస్ ఏమో చాలా ఉన్నాయి అన్నట్టు ఎక్కువ రైస్ పోయడం అనమాట. సో అది వీడియో చాలామంది చూశారు, సేమ్ సిచ్యువేషన్ అనేసి కామెంట్ కూడా చేశారు. సేమ్ అదే వీడియోని ఇప్పుడు నేనైనా కాన్సెప్ట్ తీసుకున్నాను వేరే ఎవరి దగ్గర, ఇది నేను చేసింది 3 years బ్యాక్ అండి. అసలు ఆ వీడియో 3 years బ్యాక్ వీడియో నా ఫస్ట్ ఛానల్లో ఉంటే దాన్ని సరదాగా నేను దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను అనమాట. ఆ వీడియోని 3 years బ్యాక్ చేసిన వీడియో. అప్పుడు కూడా నేను ఎవరిదో జస్ట్ వాళ్ళు ఫేస్బుక్ కోసం చేశారు, ఫాలోవర్స్ అని చెప్పి పెట్టి అలా చేశారు. నేను యూట్యూబ్ రిలేటెడ్గా నేను రాసి సబ్స్క్రైబర్స్ అవన్నీ రాసి ఆ బియ్యం అవన్నీ వేసి చేశాను అనమాట. అది కూడా కాపీ. ఇప్పుడు సరే కాన్సెప్ట్ కాపీ చేసుకుంటే ఓకే, మీరు కాన్సెప్ట్ కాపీ చేసుకుని మీరు చేసుకుంటే అదొక రకం, వీడియో కూడా కాపీ అనమాట. అసలు ఎంతమంది పెట్టారో ఆ టైంలో. నేను కాపీరైట్ టూల్ ఎనేబుల్ చేసుకున్నాను, అండ్ చాలామంది నేను కాపీరైట్ టూల్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఆ వీడియో ఎవరు అప్లోడ్ చేయకుండా పెట్టుకున్నాను అనమాట. అంటే ఆ కాపీస్ అన్నీ ప్రివెంట్ చేసేసాను. సో అవి ఎవరు అప్లోడ్ చేయడానికి చూసినా కూడా వాళ్ళకి వెంటనే కాపీరైట్ అనేసి వచ్చేస్తుంది అనమాట, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాపీరైట్ అనేసి. అప్లోడ్ కూడా అవ్వదు, ఇంకా వెంటనే ఇమీడియట్గా కాపీరైట్ అని వచ్చేస్తుంది, వాళ్ళు డిలీట్ చేసేస్తారనమాట. సో అంత చిన్నవి కూడా ఇప్పుడు కాన్సెప్ట్ తీసుకుని మీరు చేస్తే అది ఓకే, అంత చిన్నవి కూడా డౌన్లోడ్ చేసి పెట్టడానికి చూడకూడదు కదా, అది నేను చెప్పేది. సో అట్లా ఎవరికైనా సరే ఎవరి వీడియోకి రైట్ వాళ్ళకే ఉంటుందండి. కొంతమంది అంటారు ఏముంది యూజ్ చేసుకొని ఇవ్వచ్చు కదా, ఏమవుతుంది అంటారు. అదేంటి, ఆ యూజ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ వీడియో వేరే వాళ్ళు యూజ్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ నొప్పి ఎలా ఉంటుంది అనేది. సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వేరే వాళ్ళ వీడియో అయితే పెట్టకూడదండి, వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా పెట్టకూడదు. వాళ్ళకి గ్యారంటీ స్ట్రైక్ వేసే రైట్ ఉంటుంది. నన్ను చాలామంది అడిగారు కూడా, నేను వేరే వాళ్ళ వీడియో పెట్టాను నా వాయిస్ ఇచ్చి స్ట్రైక్ వేశారు అని చెప్పి. మరి వేస్తారు, అది వాళ్ళ ఇష్టం కదా. సో అది మనం వేరే వాళ్ళ వీడియో అయితే యూజ్ చేయకూడదండి.